Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic sequence and series exercise 8C లో Roman number 2 లోని 5th problem నుంచి స్టార్ట్ చేద్దాం. సో if A, B, C, D are in GP, సో ఈ ఫోర్ నెంబర్స్ అనేవి జీపీలో ఉన్నాయి అంటున్నారు. ప్రూవ్ దట్, సో a to the power of n plus b, సో ఈ 3 కూడా ఆర్ ఇన్ జీపీ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్సర్సైజ్ రోమన్ నెంబర్ 2లోనే థర్డ్ ప్రాబ్లంలో ఏబిసిడి ఆర్ ఇన్ జీపీ అని ప్రూవ్ చేసాం. సో జీపీలో ఉన్నాయి అంటే మనం ఏ కండిషన్స్ని ప్రూవ్ చేసాం, అందులో బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ, సో నెక్స్ట్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు బీడి కదా. సో ఈ ప్రూవ్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి జీపీలో ఉన్నాయి అంటే పి బై ఏ ఈక్వల్స్ టు సి బై బి ఈక్వల్స్ టు డి బై సి కదా. సో ఇలా ఉంటుంది జీపీలో ఉన్నట్లయితే. సో దీని నుండే మనం ఇంకో థర్డ్ కండిషన్ కూడా చెప్పుకున్నాము ఆ ప్రాబ్లంలోనే. సో ఏంటి, ఏడి, సో ఈ మధ్యలో ఉండేది స్కిప్ చేసేస్తే, సో ఏడి బీసీ, ఈ 3 కండిషన్స్ని కనుక మనం ప్రూవ్ చేస్తే ఇవి జీపీ అనుకున్నాం కదా. సో మనకి ఇక్కడ ఆల్రెడీ గివెన్ ఏమని ఇచ్చారు, ఏబిసిడి ఆర్ ఇన్ జీపీ. సో జీపీలో ఉన్నాయంటే మనం ఈ 3 కండిషన్స్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్, గివెన్ దట్ ఏ కమ బి కమ సి కమ డి ఆర్ ఇన్ జీపీ. సో జీపీలో ఉన్నాయి అంటే ఇవేమవుతాయి, బి బై ఏ ఈక్వల్స్ టు సి బై బి ఈక్వల్స్ టు డి బై సి కదా. సో దీని నుండి మళ్ళీ మనకి ఈ 3 కండిషన్స్ అనమాట. బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ అవుతుంది. సో దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సి స్క్వేర్ ఈక్వల్స్ టు బీడి, సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో నెక్స్ట్ ఏడి ఈక్వల్స్ టు బీసీ, సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, సో ఈ 3ని మనం జీపీలో ఉన్నాయి అని ప్రూవ్ చేయాలి. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ a to the power of n plus b to the power of n, so b to the power of n plus c to the power of n plus d to the power of n or in gp అని ప్రూవ్ చేయాలి. సో మనం ఈ మూడిటిలో ఒక కండిషన్ని తీసుకుందాం, అంటే బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ. సో అంటే బి, సో ఈ మూడిట్లో బి మిడిల్ నెంబర్ ఇది కదా. సో ఇది b to the power of n plus c to the power of n equals to whole square equals to a అంటే ఫస్ట్ నెంబర్, సో an plus bn, c అంటే థర్డ్ నెంబర్, సో cn plus d to the power of n. సో ఈ మూడింటిని మనం జీపీలో ఉన్నాయి అని ప్రూవ్ చేయాలి అంటే బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ కదా. సో ఇది బి అనేది మిడిల్, ఏసీ అనేది ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్స్. సో దీనికోసం మనం ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం. సో ఎల్హెచ్ఎస్ ఏంటి మనకి ఇక్కడ, బి టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ సి టు ది పవర్ ఆఫ్ ఎన్ హోల్ స్క్వేర్. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో బి స్క్వేర్, సో ఆల్రెడీ ఎన్ ఉంది, బి స్క్వేర్ ఎన్, బి టు ది పవర్ ఆఫ్ 2n ప్లస్ 2 bn cn plus c to the power of 2n. సో మళ్ళీ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, బి స్క్వేర్ హోల్ పవర్ n ప్లస్ 2bn n. సో బి స్క్వేర్ అంటే ఏంటి, వాల్యూ ఏసీ కదా. సో ఫ్రమ్ 1, సో సి స్క్వేర్ అంటే బీడీ. సో ఇవి ఆల్రెడీ మనకి ఏబిసిడీలు జీపీలో ఉన్నాయి అన్నారు కాబట్టి మనం ఈ కండిషన్స్ని యూజ్ చేసుకుంటున్నాం. సో సి స్క్వేర్ అంటే బీడీ, సో ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. బి స్క్వేర్ అంటే ఏసీ హోల్ పవర్, సో సపరేట్గా
పవర్ని రాసుకుందాం. సో a to the power of n, c to the power of n. సో 2b cn ప్లస్ c స్క్వేర్ అంటే bd. సో b to the power of n d to the power of n. సో ఇది మనం ఎక్కడి నుంచి రాసుకున్నాం? ఫ్రమ్ ఈక్వేషన్ 1 to, సో 1 నుండి 1 and 2. సో నెక్స్ట్ ఇక్కడ మనకి 2bns ఉన్నాయి కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? సో a to the power of n సపరేట్ టూ టర్మ్స్ని సపరేట్గా 1 టర్మ్ లాగా రాసుకుంటున్నాం. సో అంతే కదా. సో మళ్ళీ మనం ఇది యాడ్ చేసామంటే మళ్ళీ 2abn cn అవుతుంది కదా. సో ఎక్స్పాండ్ చేసాం. సో b to the power of n d to the power of n. సో ఇప్పుడు ఇందులో నుంచి ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి మనం c to the power of nని కామన్ తీయచ్చు. సో ఈ 2 టర్మ్స్లో ఏది కామన్ ఉంది? c to the power of n. సో ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ ఉంది? b to the power of n కామన్. సో b to the power of n కామన్ ఉంది. సో ఇప్పుడు ఇది మనం a to the power of, సో ఇక్కడ b to the power of n bc అంటే మళ్ళీ ఇక్కడ ఏమైంది చూడండి, ఈక్వేషన్ 3 నుంచి bc అంటే adనా. సో చూడండి ఇక్కడ bc వాల్యూ ఏమైంది? ad కదా. సో మనం ఈ 1bcని ఏమని రాసుకుంటున్నామంటే ad లాగా రాసుకుంటున్నాం. అంటే ఎలా రాసుకుంటామంటే a to the power of n c to the power of n ప్లస్ b to the power of n cn. సో bc అంటే ad కదా, ఫ్రమ్ 3 నుంచి. సో ఇది కూడా చేంజ్ చేసుకుంటున్నాం. సో a to the power of n d to the power of n ad. bc అంటే ad ప్లస్ b to the power of n d to the power of n. సో ఇది ఎక్కడి నుంచి? ఫ్రమ్ 3. సో ఈ 2 లా ఎక్స్పాండ్ చేసుకొని సో దీన్ని చేంజ్ చేసామన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి c to the power of nని కామన్ తీద్దాం. సో సెకండ్ 2 టర్మ్స్లో నుంచి d to the power of nని కామన్ తీద్దాం. సో c to the power of n కామన్ తీస్తే ఇందులో మిగిలేది a to the power of n b to the power of n. సో మళ్ళీ ఇందులో d to the power of nని కామన్ తీసామంటే a to the power of n b to the power of n. సో రెండిటిలో కామన్గా ఉండేది a to the power of n ప్లస్ b to the power of nని కామన్ తీస్తున్నాం. సో ఇందులో మిగిలిన టర్మ్ cn dn. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో RHS, సో b స్క్వేర్ ఈక్వల్స్ టు ఫస్ట్ థర్డ్ నెంబర్. సో ఇదే కదా, b స్క్వేర్ ఈక్వల్స్ టు ఫస్ట్ థర్డ్ నెంబర్. సో దేర్ఫోర్, సో ఇవి జీపీలో ఉన్నాయని చెప్పచ్చా? b స్క్వేర్ ఈక్వల్స్ టు ac అని ప్రూవ్ చేస్తే సో bn ప్లస్ cn హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a to the power of n plus b to the power of n c to the power of n plus dn. Hence, prove that a to the power of n b to the power of n are in GP. సో ఫస్ట్ మనం జీపీలో 3 నెంబర్స్ అనేది, సో ఏ కమా బి కమా సి అనేది ఇన్ జీపీ అంటే మనం ఏం ప్రూవ్ చేస్తాం? b స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ. సో ఈ 3 నెంబర్స్ ఏబిసిలు జీపీలో ఉన్నాయంటే b స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీనే కదా. సో ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఏమేమి ఇచ్చారు? ఈ 3 నెంబర్స్ లాగా ఇవి 3 నెంబర్స్ అనమాట. సో అక్కడ ఏబిసిలు, ఇక్కడ a to the power of n bn. సో ఇలా ఈ 3 నెంబర్స్ని మనం జీపీలో ఉన్నాయని ప్రూవ్ చేసాం. సో ఎలా? b స్క్వేర్ ఈక్వల్స్ టు, సో b అంటే మిడిల్ నెంబర్, సో a అంటే ఫస్ట్ అండ్ థర్డ్. సో అదే కదా ప్రూవ్ చేసాం. సో అర్థమైంది కదా. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఇఫ్ a అండ్ b ఆర్ ద రూట్స్ ఆఫ్, సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సో ఇక్కడ x వేరియబుల్ ఎంత ఉంది? పవర్ ఎంత ఉంది? 2 కదా.
సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇఫ్ ఏ అండ్ బి ఆర్ రూట్స్ ఆఫ్ ఈ ఈక్వేషన్ అండ్ సి అండ్ డి ఆర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వెర్ ఏబిసిడి ఆర్ ఫార్మ్ ఏ జీపీ, ప్రూవ్ దట్. సో ఇవి ఏబిసిడీస్ ఆర్ జీపీలో ఉన్నాయి అంటున్నారు. ప్రూవ్ దట్. సో క్యూ ప్లస్ పి, సో ఇక్కడ ఉన్నాయి కదా ప్రోడక్ట్ పి క్యూ, వీటి యొక్క రేషియో ప్లస్ డిఫరెన్స్, సమ్ డిఫరెన్స్ అనేది రేషియో వచ్చి మనం 17:15 అని ప్రూవ్ చేయాలి. సో మనం రూట్స్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ క్వాడ్రాటిక్ రూట్స్ అయినట్లయితే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ సో ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు 0. సో ఇలా ఉంటుంది కదా. సో ఏ అండ్ బి ఆర్ రూట్స్ అయినట్లయితే, సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చారు. సో ఎక్స్ స్క్వేర్, సో దీంట్లో నుంచి మనం ఏ ప్లస్ బి వాల్యూని ఏబి వాల్యూని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది సి కమా డి. సో ఇందులో మనం సి ప్లస్ డి వాల్యూని సి ఇంటూ బి వాల్యూని అంటే సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. సో ఐడియా ఉంది కదా. సో సొల్యూషన్, given that A and B are roots of so x square minus 3x plus p equals to 0. సో ఇది రూట్స్ అయినట్లయితే సమ్ ఏమవుతుంది, a plus b ఈక్వల్స్ టు 3, సమ్ ఆఫ్ రూట్స్. సో ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే మనం ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 3 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, సో ఏబి ఈక్వల్స్ టు పి అవుతుంది. సో దీన్ని మనం 1 అని అనుకుందాం. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 3. ఆల్సో మనకి ఇంకో ఈక్వేషన్ కూడా ఇచ్చారు కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో సి అండ్ డి ఆర్ the roots of x square minus 12x plus q equals to 0. సో ఇవి రూట్స్ అయినట్లయితే సమ్ ఆఫ్ ది రూట్స్, సో సి ప్లస్ డి ఈక్వల్స్ టు 12 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ సిడి ఈక్వల్స్ టు క్యూ. సో దీన్ని 2 అనుకుందాం. ఇట్ ఈస్ గివెన్ దట్, సో మనకి ఏమని ఇచ్చారు, ఏబిసిడి ఆర్ ఇన్ జీపీ, ఇవేమన్నారు జీపీలో ఉన్నాయి అంటున్నారు. సో ఇట్ ఈస్ గివెన్ దట్ ఏబిసిడి ఆర్ ఇన్ జీపీ. సో లెట్, సో జీపీలో ఒక సీక్వెన్స్ అనేది ఉన్నట్లయితే మనకి ఎలా ఉంటుంది ఈ సీక్వెన్స్, ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ కదా. సో ఇది ఏ ఫస్ట్ టర్మ్స్లో ఉన్నప్పుడు, సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ ఏ వేరియబుల్లో ఉంది, ఎక్స్ వేరియబుల్లో ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనకి ఫస్ట్ టర్మ్ ఎలా ఉంటుంది, స్మాల్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్. సో అదేవిధంగా బి, ఇది సెకండ్ టర్మ్, సో బి వచ్చి ఎక్స్ఆర్. సో సి ఈక్వల్స్ టు ఎక్స్ఆర్ స్క్వేర్. సో డి ఈక్వల్స్ టు ఎక్స్ఆర్ క్యూబ్. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ టర్మ్స్ అని అర్థం. సో ఫ్రమ్ 1 and 2 we have, సో ఏ అంటే ఏంటి, ఎక్స్ కదా. సో ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 3. సో ఏ వాల్యూ ఎంత మనకి, ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్ఆర్ ఈక్వల్స్ టు 3. సో ఇందులో ఈ 2 టర్మ్స్లో నుంచి మనం ఎక్స్ని కామన్ తీస్తామంటే 1 ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 3. సో దీన్ని 3 అనుకుందాం. సో నెక్స్ట్ సేమ్ అదే విధంగా సిడిని కూడా ఇలానే ఫైండ్ అవుట్ చేద్దాం. సి ప్లస్ డి ఈక్వల్స్ టు ఎంత, 12. సో ఆల్సో సి ప్లస్ డి ఈక్వల్స్ టు 12 implies సి ఎంత, ఎక్స్ఆర్ స్క్వేర్ ప్లస్ డి ఎక్స్ఆర్
xr cube ఈక్వల్స్ టు 12. సో ఈ 2 టర్మ్స్లో నుంచి మనం మళ్ళీ ఎక్స్ఆర్ స్క్వేర్ని కామన్ తీయచ్చు. ఎక్స్ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 12. సో దీన్ని 4 అని అనుకుందాం. సో మనం ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఇది ఈ 2 ఈక్వేషన్స్ని సింప్లిఫై చేసి, సో ఆన్ డివైడింగ్ we have, so 4 divided by 3. So 4 equation into xr square 1 plus r by x into 1 plus r equals to 12 by 3. So 3 1s are 3 4s. So same. So దీని నుండి r square equals to 4. సో మళ్ళీ మనకి ఇక్కడ r వాల్యూ ఏమైంది? ప్లస్ r మైనస్ 2. సో మనం ఇది మనకు ఐడియా ఉంది కదా. సో ఇది ఎలా ప్లస్ ఆర్ మైనస్ 2 అని వస్తుంది. సో ఈ 4 అనేది మనం ఈక్వల్కి ఇటు సైడ్ తెప్పించుకుంటే ప్లస్ 4 మైనస్ 4 అవుతుంది. సో మనం 4ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఆర్ మైనస్ 2. సో ఇది మీ అండర్స్టాండింగ్ కోసం రాస్తున్నాను, ప్లస్ ఆర్ మైనస్ 2 ఎలా వచ్చింది అని. సో మీరు ఇక్కడే డైరెక్ట్గా రాసేయచ్చు, ఆర్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అని. సో మనం ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో దీని నుండి ఎక్స్ టర్మ్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వెన్ ఆర్ ఈక్వల్స్ టు 2, x equals to, so from equation 3, x equals to, సో x equals to 3. సో ఈ 1 ప్లస్ ఆర్ని మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపించామంటే డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్. సో 1 ప్లస్ ఆర్ వాల్యూ 2 తీసుకున్నాం కదా. సో ఓకే, x equals to 3 by 1 plus 2. సో x equals to 3 by 3, x equals to 1. సో మళ్ళీ మనకి ఇక్కడ 2 కేసెస్ ఫామ్ అయ్యాయి కదా. సో వెన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ 2, సో ఫ్రమ్ ఈక్వేషన్ 3, ఎక్స్ ఈక్వల్స్ టు, సో 3 by 1 మైనస్ 2. సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్, సో బిగ్ నెంబర్కి మైనస్ ఉంది, సో మైనస్ 3. సో ఇన్ 2 కేసెస్లో మనం పీ వాల్యూని క్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి రేషియోని ఫైండ్ అవుట్ చేద్దాం. క్యూ ప్లస్ పి మళ్ళీ క్యూ మైనస్ ఆర్. సో కేస్ 1, వెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అండ్, సో ఆర్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏంటి? 1 కదా. సో ఎక్స్ ఈక్వల్స్ టు 1. సో మనం ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ గమనించామంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏబి ఈక్వల్స్ టు ఏంటి? పి కదా. సో పి ఈక్వల్స్ టు ఏబి కదా, పి ఈక్వల్స్ టు ఏబి. సో పి, సో మళ్ళీ మనకి ఇక్కడ ఏంటి? ఏ అంటే, సో మనం లెట్ ఏ అనుకున్నాం కదా. ఏ అంటే ఎక్స్, బి అంటే ఎక్స్ఆర్. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సో ఓకే రాద్దాం. సో మీరు స్టెప్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. మీ అండర్స్టాండింగ్ కోసం నేను ప్రతి స్టెప్ని రాస్తున్నాను. సో దీన్ని పి ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఆర్. సో ఎక్స్ వాల్యూ ఎంత? 1, ఆర్ వాల్యూ 2. సో 1 into 2, 2. సో పి ఈక్వల్స్ టు ఎంత అయింది మనకి? 2.
సో నెక్స్ట్ అదేవిధంగా క్యూ వాల్యూ కూడా. సో సిడి క్యూ ఈక్వల్స్ టు సిడి కదా ఈక్వేషన్ 2 నుంచి. సో మళ్ళీ సిడి అంటే ఎక్స్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఆర్. సో సి వాల్యూ ఎక్స్ఆర్ స్క్వేర్ ఎక్స్ఆర్ క్యూబ్. సో ఇప్పుడు ఇదేమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఆర్ టు ది పవర్ ఆఫ్ 2 + 3 5. సో క్యూ ఈక్వల్స్ టు, సో ఆర్ కదా క్యూ ఎక్స్ వాల్యూ 1, సో ఆర్ 2 టు ది పవర్ ఆఫ్ 5 వాల్యూ ఏంటి మనకి 32 కదా. సో 32. సో క్యూ వాల్యూ తెలుసు, పి వాల్యూ తెలుసు. సో మనం దీని నుండి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్యూ ప్లస్ పి బై క్యూ మైనస్ పి. సో 32 ప్లస్ 2 32 minus 2. సో 34/30. సో 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 5s 2 1s 2 7. సో 17/15. సో మనం ప్రూవ్ చేయాల్సింది క్యూ ప్లస్ పి ఈజ్ టు క్యూ మైనస్ పి ఈక్వల్స్ టు 17:15. సో ఇదే ప్రూవ్ చేయాలి. సో మళ్ళీ మనకి ఆర్ వాల్యూ ఎక్స్ వాల్యూ డిఫరెంట్ వేరే 2 కేసెస్ ఫామ్ అయ్యాయి కదా. సో 2 కేసెస్లో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో కేస్ 2, when r equals to -2 x equals to -3. సో మళ్ళీ మనం సేమ్ ఇంతకుముందు ఎలా ఫైండ్ అవుట్ చేసామో పి వాల్యూ పి ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఆర్. సో పి ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ -3. సో 3 3s 9, ఆర్ వాల్యూ -2. సో పి వాల్యూ పి ఈక్వల్స్ టు -18. సో నెక్స్ట్ క్యూ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఆర్ టు ది పవర్ ఆఫ్ 5. సో క్యూ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత -3 హోల్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ వాల్యూ -2 5. సో ఇది ఆడ్ నెంబర్, సో ఆడ్ నెంబర్కి మైనస్. సో 3 స్క్వేర్ అంటే 9, ఆర్ టు ది పవర్ ఆఫ్ 5 అంటే 32. సో ఓకే ఇది +9, సో ఇది -32. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 288. సో మళ్ళీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్యూ ప్లస్ పి బై క్యూ మైనస్ పి. సో -288 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో -288. సో ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ +18. సో -306 by minus of 270. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్. సో 18 టేబుల్లో 18 టేబుల్తో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 18 1 18, 18 5s 90. సో 18 1 18 1s 18, 18 7s 126. సో 17/15. సో మనకి 2 కేసెస్లో కూడా క్యూ ప్లస్ పి ఈజ్ టు క్యూ మైనస్ పి ఈక్వల్స్ టు 17:15 రేషియో అనేది ఫామ్ అయింది. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో థర్స్ ఇన్ బోత్ కేసెస్ we got q plus p q minus p equals to 17:15. సో అర్థమైంది కదా, మనం ఇచ్చిన కండిషన్స్ నుంచి ఏ క్యూ ప్లస్ పి క్యూ మైనస్ పి యొక్క రేషియోని 17:15 అని ప్రూవ్ చేయాలి. సో 17:15 అని ప్రూవ్ చేసాం.
సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ద్వారా సో ఈ జీపీలో ఉన్నాయి అని కండిషన్స్ యూస్ చేసుకొని మనం సో సింప్లిఫై చేసి ఎక్స్ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఈ 2 కేసెస్లో పీక్యూ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి రేషియోని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ 7th problem. The ratio of AM and GM of 2 positive numbers A and B in M is to N. Show that A is to B equals to. సో మనం ఇదే ప్రాబ్లం సేమ్ ఎక్సర్సైజ్ 8Cలో ఇలానే ఒక ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసాం కదా. సో సేమ్ అదే మెథడ్లో ఇది కూడా ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ ఏ బి యొక్క రేషియో ఎంత అంటున్నారు, 2 పాజిటివ్ నెంబర్స్ M is to N అని అంటున్నారు. సో GM యొక్క AM GM. సో let the 2 numbers A and B. Then సో A and B ఆర్ AMలో GMలో ఉన్నాయి అంటే అర్థమెటిక్ మీన్ జామెట్రిక్ మీన్ ఏమవుతుంది, A+B/2 అండ్ GM ఈక్వల్స్ టు √AB. సో మనకేం కండిషన్ ఇచ్చారు, సో అకార్డింగ్ టు గివెన్ కండిషన్ టూ పాజిటివ్ నెంబర్స్ యొక్క AM GM యొక్క రేషియో M is to N అంటున్నారు. సో A+B/2 బై √AB కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని ఇంటూ AB ఈక్వల్స్ టు M/N. సో దీని నుంచి మనం A+B ఈక్వల్స్ టు సో ఈ 2√A/Bని ఈక్వల్కి అటు సైడ్ పంపిద్దాం. సో డినామినేటర్లో ఉంది, ఇదేమవుతుంది న్యూమరేటర్లో వెళ్తుంది. సో √2√AB ఇంటూ M/N. సో మనం ఇక్కడ ఐడెంటిటీని యూజ్ చేసుకుంటాం కదా. సో కాబట్టి A+B హోల్ స్క్వేర్ ఫామ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 2 స్క్వేర్ 4. సో ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో M² N². సో దీన్ని మనం A+Bని 1 అనుకుందాం. సో ఐడెంటిటీని మనం యూజ్ చేసుకుంటాం కదా. ఏం ఐడెంటిటీ, యూజింగ్ దిస్ ఐడెంటిటీ ఫార్ములా A-B హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు A+B హోల్ స్క్వేర్ మైనస్ 4AB కదా. సో దీని నుండి మనం A వాల్యూ B వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సో మనం ఈ A:B రేషియో ఇది అని ప్రూవ్ చేస్తాం కదా. సో A-B హోల్ స్క్వేర్. సో A-B హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు A+B వాల్యూ ఎంత మనకి 4AB M²/N² మైనస్ 4AB. సో ఇక్కడ LCM తీసామంటే మనం N². సో ఈ 2 టర్మ్స్లో 4AB కామన్ ఉంది, 4AB. సో ఇందులో M². సో మైనస్ ఇక్కడ LCM తీసామంటే ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ N² టర్మ్ యాడ్ అవుతుంది కదా. సో N². సో LCM. సో మనం A-B వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా దీంట్లో నుంచి. సో A-B స్క్వేరింగ్. సో ఈ స్క్వేర్ని మనం ఈక్వల్కి అటు సైడ్ పంపిస్తున్నాం. సో ఇదేమవుతుంది రూట్ అవుతుంది. సో 4కి √2, AB రూట్. సో √M² మైనస్ N² బై సో N²కి రూట్ అప్లై చేస్తే N. సో దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. సో మనం ఈక్వేషన్ 1 అండ్ 2ని యాడ్ చేస్తే వి గెట్, సాల్వ్ చేసామంటే ఏ వాల్యూని B వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో యాడింగ్ 1 and 2 we get so A+B. సో A-B కదా.
సో ఈక్వేషన్ 1 వచ్చి a ప్లస్ b కదా, a ప్లస్ b ఈక్వల్స్ టు 2 రూట్ ab m బై n, 2 రూట్ ab m బై n ప్లస్ 2 రూట్ a మైనస్ b ఇదన్నమాట, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ బై n. సో ఇక్కడ మనకి b క్యాన్సల్, 2a ఈక్వల్స్ టు, సో మనం ఇక్కడ 2ని కామన్ తీసామంటే ఈ 2 టర్మ్స్లో, సో రూట్ ఆఫ్ ab బై n m ప్లస్ రూట్ ఆఫ్ ab బై n రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. సో ఏ వాల్యూ వచ్చి ఇదన్నమాట. సో మళ్ళీ మనకి ఇందులో ఏ వాల్యూ రూట్ ab బై nని కామన్ తీయచ్చు. సో m ప్లస్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. సో ఇది ఏ వాల్యూ. సో b వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో b వాల్యూని ఫ్రమ్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ 1 we get, సో a ప్లస్ b ఈక్వల్స్ టు కదా, సో b ఈక్వల్స్ టు ఏని అటు సైడ్ పంపిస్తే అదేమవుతుంది, మైనస్ అయిపోతుంది. సో n మైనస్ ఆఫ్, సో మనం ఏం చేద్దామంటే ఏ వాల్యూ ఇది ఓకే, సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మళ్ళీ మనం మరో స్టెప్ని రాసుకోకుండా, సో రూట్ ఆఫ్ ab బై n, సో ఈ వాల్యూని ఏని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట. సో m, సో ప్లస్ ఇంటూ, సో ఓకే ప్లస్ రూట్ ab బై n రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. సో మనం ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసామంటే 2 రూట్ abm బై n, సో మైనస్ రూట్ ఆఫ్ ab బై n, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రూట్ ab బై n, సో రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. సో ఇక్కడ ఇది చూడండి, ఇది సేమ్ కదా. సో 2లో నుంచి సేమ్ 1 వాల్యూ తీసేస్తే మనకి ప్లస్ 1 వాల్యూ, ఎందుకంటే బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది, మైనస్, సో అర్థమైంది కదా, 2 మైనస్ 1. సో ఇప్పుడు ఇది ఏం చేంజ్ చేయలేదు, సో దీన్ని ఇలానే రాసుకుందాం, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో నుంచి మనకి కామన్ ఉందా, రూట్ ab బై nని, సో ఈ nని కామన్ తీద్దాం. సో ఇదేమైంది m మైనస్ 2 రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. సో b వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో మనం a:b రేషియోనే కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ ఫోర్ a బై b ఈక్వల్స్ టు, ఏ ఎంత సేమ్ ఇదే, కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంది, సో ఇక్కడ మైనస్ ఉంది కదా. సో a బై b, సో రూట్ ఆఫ్ ab బై n m ప్లస్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ బై, సారీ ఇక్కడ రూట్ ఓన్లీ రూట్ ab, సో రూట్ ab బై n, సో m మైనస్ రూట్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. సో ఈ సేమ్, ఈ టర్మ్ సేమ్, ఈ టర్మ్ సేమ్. సో a బై b ఈక్వల్స్ టు m ప్లస్ రూట్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ బై m మైనస్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. సో thus a is to b, a is to b ఈక్వల్స్ టు m ప్లస్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్, m మైనస్ రూట్ ఆఫ్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, a is to b ఈక్వల్స్ టు, సో a is to b ఈక్వల్స్ టు, సో ఇదే ప్రూవ్ చేసాం. సో అర్థమైంది కదా. సో సేమ్ మనం ఎక్సర్సైజ్ 8bలో ఇదే విధంగా ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసాం. సో సేమ్ ప్రాసెస్. సో ఏ వాల్యూని b వాల్యూని ఫైండ్ అవుట్ చేసి రేషియో ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా. సో ఇన్ దిస్ వీడియో we solved the problem Roman number 2లో 5th, 6th, 7th ప్రాబ్లం.
So if you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.